హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఏవైనా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా ఉగాది రోజు ఒక గోల్డ్ రింగ్ ఇచ్చేసి వేరే తీసుకున్నామని చెప్పాను కదా. సో దాని డీటెయిల్స్ అనేది ఈరోజు క్లియర్గా చూపిస్తాను. మాకు విఏ ఎంత పడింది, మేము దానివల్ల ప్రాఫిట్ పొందామా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. సో ఇంతకు ముందు వీడియోలో మేము గోల్డ్ రింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామని చెప్పాను కదా. సో మేము వచ్చేసి మలబార్కి విజిట్ చేసింది ఉగాది రోజండి, 19th 3rd. సో ఆ రోజు గోల్డ్ కాస్ట్ అనేది బాగా కొంచెం తగ్గింది కదా అనేసి వెళ్ళాము. గోల్డ్ కాస్ట్ చూడండి 14,175 రూపీస్ మేము కొనే రోజు వచ్చేటప్పటికి. 24 క్యారెట్స్ వచ్చేసి 15,464 రూపీస్. ఈ రోజు సాటర్డే చూసుకుంటే గోల్డ్ కాస్ట్ అనేది చాలా బాగా తగ్గిందండి, 13,380 రూపీస్ అయితే ఉంది. సో మేము ఓల్డ్ రింగ్ ఇచ్చేసి న్యూ రింగ్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే ఆ రింగ్ చాలా లూజ్ అయిపోయింది, దాన్ని ఆల్రెడీ టైట్ చేయడానికంటే అవ్వదని చెప్పేశారు. సో మేము అందుకే కొత్త రింగ్ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్నది వచ్చేసి 5.865 గ్రాస్ వెయిట్ అండి. అందులో 0.690 క్యారెట్స్ వచ్చేసి క్యూబిక్ జిర్కోని అని ఉంది కదా, ఇది వచ్చేసి పర్ల్ అండి. సో మాకు విఏ దాని మీద 18.90% ఉంది, కానీ మాకు 40% ఎంతో డిస్కౌంట్లు వచ్చేసి 14.97 డిస్కౌంట్ వచ్చిందండి. సో టోటల్ అమౌంట్ చూసుకుంటే 13,864. 18.90 అంటే 13.864% అండి. కానీ ప్రెసెంట్ మలబార్లో 40% విఏ డిస్కౌంట్ అయితే నడుస్తుంది కదా, అప్ టు 40% విఏ ఉంది. సో అందుకే మాకు 11,000 వరకు అయితే మాకు విఏ ఛార్జెస్ పడ్డాయి. అదేవిధంగా గోల్డ్ చూసుకుంటే 5.175 నెట్ వెయిట్ వచ్చేసి 5.175 అండి. సో రేట్ చూసుకుంటే 14,204 రూపీస్. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 73,510 రూపీస్. సో పర్ల్ కాస్ట్ వచ్చేసి 1,483 రూపీస్ అయితే పడిందండి. సో టోటల్ ఐటమ్ వచ్చేసి 85,997 రూపీస్. మనకి దానికి 3% జిఎస్టీ యాడ్ చేస్తే 88,577 రూపీస్. సో ఓల్డ్ గోల్డ్ వచ్చేసి మాకు 76,227, అంటే మేము ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసాం కదా, అది 4.5 గ్రామ్స్ ఎంతో ఉందండి. మేము ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్లో తీసుకునేది 1 గ్రామ్ ఎక్స్ట్రాగానే తీసుకున్నాము. సో దాని అమౌంట్ చూసుకుంటే 76,227 రూపీస్ అయితే ఉంది. సో ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసి మనము ఎక్స్ట్రా జిఎస్టీ అయితే ఖచ్చితంగా పే చేయాలండి. సో ఇంతకు ముందు వీడియోస్లో మీకు ముందుగా చెప్పాను అడ్వాన్స్డ్ అమౌంట్ అని. అది అంటే నేను కొన్ని ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ ఇచ్చేగా ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాను, మిగిలినది వచ్చేసి అడ్వాన్స్డ్ పేమెంట్గా చేసేసామని చెప్పాను కదా. సో అడ్వాన్స్ అమౌంట్ వచ్చేసి 12,350 రూపీస్ అయితే ఉందండి. సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే మాకు ఇంకా ఎక్స్ట్రా 600 అనేది ఇంకా మిగిలింది. గోల్డ్ రేట్ తగ్గినా పెరిగినా మనకి ఆ 600 రూపీస్ అని ఉంది కదా, ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం అది ఉంటుంది. సో దానికి కూడా అడ్వాన్స్ పేమెంట్ అయితే ఇచ్చారండి, మీకు చూపిస్తాను చూడండి. సో మనం గోల్డ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది మన దగ్గర ఉంటే మన దగ్గర ఏదైనా గోల్డ్ పోయినా దాని ప్రాఫిట్ అనేది వెనక్కి వస్తుంది. అంటే పాలసీ పీరియడ్ చూడండి, 19/3/2026 నేను ఈ టైంలో తీసుకున్నాను కదా, అంటే 19th మార్చిని తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ 18th మార్చ్ అంటే 1 year వరకు మనకి ఆర్నమెంట్ పోయింది అనుకోండి, వాళ్ళ అమౌంట్ అయితే ఇస్తారు. ఆ అమౌంట్ కూడా ఎలా అంటే క్లెయిమ్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అంటే ఎంక్వైరీకి వస్తారంట అండి పోలీసులు. ఇలా వచ్చి వాళ్ళు ఎంక్వైరీలో క్లియర్గా కన్ఫర్మ్ అయితేనే మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది.
సో మనం ఆర్నమెంట్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అయితే మనం తీసుకోవచ్చండి. మేము ఇచ్చాం కదా ఓల్డ్ గోల్డ్, చూడండి ఓల్డ్ గోల్డ్ కూడా మాది 5.420 ఇప్పుడు కొన్ని గ్రామ్స్ ఈక్వల్ గానే ఉందండి. 5 గ్రామ్స్ అయితే ఉంది, నేను 4 గ్రామ్స్ అనుకున్నాను. అందులో 76,828 రూపీస్ అయితే అయ్యింది టోటల్ గా. మాకు అడ్జస్ట్మెంట్ లో అంతా పోగా 600 రూపీస్ అయితే మిగిలిందండి. ఇది కూడా కన్వర్ట్ అడ్వాన్స్ పేమెంట్ గా 600 రూపీస్ అయితే మిగిల్చారు. సో ఆ 600 రూపీస్ కి చూడండి నాకు టువర్డ్స్ ద అడ్వాన్స్ అగైనెస్ట్ పర్చేజ్ ఆఫ్ అప్రాక్సిమేట్ అంటే 0.042 గ్రామ్స్ అంటే మనకి 500 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువగానే ఉంది. సో ఆ రోజు అడ్వాన్స్ నార్మల్ గా వచ్చేటప్పుడు ఫిక్స్డ్ రేట్ గ్రామ్ రేట్ వచ్చేసి 14,175 రూపీస్ అండి. సో ఈ 600 రూపీస్ అనేది అడ్వాన్స్ గా మేము పే చేసినట్టే. ఈ 600 అనేది మనం ఇంతకు ముందు మీకు వీడియోలో చెప్పాను కదా 12,000 రూపీస్ అనేది అడ్వాన్స్ పేమెంట్ గా చేసామని. అందులో మిగిలిన అమౌంట్ ఈ 600ది ఇంకా అడ్వాన్స్ పేమెంట్ గానే పెట్టేశారు. మేము ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఈ 600 రూపీస్ అనేది అందులో లెస్ అవుతుందండి. సో రింగ్ అయితే ఇదండి, ఇది 5.6 గ్రామ్స్ అని చెప్పాను కదా. పర్ల్ రింగ్ లా ఉంది. పర్ల్ కూడా ఒరిజినల్ పర్ల్ అని చెప్పారండి. చాలా స్ట్రాంగ్ గానే ఉంది. కానీ దీని మీద మేము ఇంతకు ముందు తీసుకున్న రింగే బాగా నచ్చిందండి. దాని చుట్టూ మీకు పక్కన కూడా యాడ్ చేస్తాను చూడండి ఆ పిక్చర్. మధ్యలో చిన్న రూబీ స్టోన్ లో ఉండి చాలా బాగుంటుంది అది. కానీ అది కొంచెం లూజ్ అయిపోవడం వల్ల తీసుకోలేదు. ఇది గర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు, జెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. యూనిసెక్స్ రింగ్ లాంటిది చాలా బాగుంది. సేమ్ ఇదే రింగ్ మా మమ్మీ దగ్గర అయితే ఉందండి. సో అందుకే ఇద్దరు ఒకేలాంటి మోడల్ ఇద్దరి దగ్గర ఉంటుంది అన్నట్టు మా డాడీ తీసేసుకున్నారు. సో ఇది స్ట్రాంగ్ గానే ఉంది. ఈ రూబీ పోయిన ఈ పర్ల్ పోయినా మనకి రిటర్న్ ఉంటుంది, బైబ్యాక్ అయితే ఉంటుందండి. ఒరిజినల్ పర్ల్ అని అన్నారు. సో మేము తీసుకునేది అయితే ఉగాది రోజుదండి. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి ఓల్డ్ గోల్డ్ సేమ్ న్యూ గోల్డ్ వచ్చినా మాకు ఎక్స్ట్రా విఏ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి వచ్చింది. సో అందుకే ఎప్పుడైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ అయితే చేసేటప్పుడు మనం ఇలా డిపాజిట్ చేసేసుకుంటే బెస్ట్. కానీ చిన్న ఆర్నమెంటే కదా అన్నట్టు మేము తీసేసుకున్నామండి. అలాగే మాకు అడ్వాన్స్ పేమెంట్ ఉంది కదా, మాకు ఈ రెండిట్లో కవర్ అయిపోతాయి కదా అన్నట్టు అయితే మేము ఎక్స్చేంజ్ చేసేసుకున్నాము. లేదనుకుంటే మన దగ్గర ఈ రింగ్ ఉంది కదా, ఇది మనం డిపాజిట్ చేసేస్తే ఆఫ్టర్ 11 months మనకి విఏ 18% వరకు, అంటే మనం ఇప్పుడు ఈ రింగ్ మీద 18.5% ఇలా విఏ ఉంది కదా. సో ఇదైతే మనకి ఖచ్చితంగా కొంచెం వాళ్ళతో బార్గైనింగ్ చేసుకున్నా మాట్లాడినా వాళ్ళైతే ఆ విఏ అయితే పే చేయాల్సిన అవసరం లేదనే చెప్తారు. సో 18% వరకు విఏ అనేది మనకి మలబార్లో తగ్గుతుంది. సో మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు 23rd ఈవినింగ్ వచ్చేసి మలబార్ గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉందండి. విఐపి రోడ్లో మనకి శృతి హాసన్ గారు అయితే వస్తారు. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. సో అలానే మేమైతే స్కీమ్ ప్లాన్ చేసుకున్నామండి. యాక్చువల్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, స్కీమ్ ఏం ప్లాన్ చేసుకోకూడదని అనుకున్నాను. కానీ ప్రెసెంట్ అయితే గోల్డ్ రేట్ తగ్గింది కదా, సో అమౌంట్ అయితే వేస్ట్ అయిపోద్ది అన్నట్టు గోల్డ్ స్కీమ్ కట్టేసుకుంటే మనకి మంచిది అన్నట్టు అయితే నేను స్కీమ్ అనేది ప్లాన్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో మేము ఎంత స్కీమ్ ప్లాన్ చేశాను అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పర్ మంత్ వచ్చేసి 20,000 అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. సో చాలా మంది అయితే మీరు మనీ ఎలా సేవ్ చేసుకుంటున్నారని అడిగారండి. మా హస్బెండ్ మేము మాట్లాడుకొని ఇలా మిగిలిన అమౌంట్ అయితే స్కీమ్ ద్వారా కట్టేసుకున్నాము. కొంచెం మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పానండి, కొంచెం అమౌంట్ ఉంది. ఆ సేవింగ్ అమౌంట్ అయితే నేను ఏం గోల్డ్ కాయిన్ కొనుక్కోవట్లేదు, ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగింది. అదేవిధంగా ఆఫర్స్ కూడా లేవు కదా, ఒకేసారి కొందామన్నట్టు ఉంచేసామన్నాం కదా. సో ఆ అమౌంట్ ద్వారా అయితే మేము స్కీమ్ ప్లాన్ చేసామండి. అదేవిధంగా నేను
ముందు వీడియోస్లో మీకు కొంత మనీ సేవ్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. సో ఆ మనీ అలా ఉంటే వేస్ట్ కదా అన్నట్టు మా హస్బెండ్ అయితే స్కీమ్ కట్టే అన్నారు. సో స్కీము దాని ద్వారా కూడా కట్టేసామండి. ఒక 3 months వరకు అయితే మేము ఇప్పుడు స్కీము పే చేసేసుకున్నాము. నాకు మలబార్లో అయితే నచ్చేది ఇదేనండి. మనకి అమౌంట్ తక్కువ ఉండేటప్పుడు స్కీమ్ కట్టేసుకుంటే సరిపోతుంది. అంటే ఎవ్రీ మంత్ మనం 10th లోపే కట్టవసరం లేదండి. నేను కట్టేది ఏంటంటే 2-3 months కూడా ఒక్కసారిగా పే చేసేసేదాన్ని. సో ఆ విధంగా అయితే నేను స్కీమ్ అనేది ప్లాన్ చేసుకున్నాను. ఈసారి అయితే నేను ఒక నెక్ సెట్ కానీ అక్కడ మలబార్లో 8 grams కానీ లైట్ వెయిట్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. అవి స్ట్రాంగ్గానే ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో వాటిని క్లియర్గా చూపిస్తాను కూడా. సో వాటి కోసం అయితే నేను ప్లాన్ చేసుకొని 20,000 అయితే ప్లాన్ చేశాను. యాక్చువల్గా నేను ఈ మంత్ 10,000 to 15,000 పే చేద్దాం అనుకున్నాను పర్ మంత్కి వచ్చేసి. కానీ 1,10,000 ద్వారా అయితే మాకు అంత ఎక్కువ అమౌంట్ ఎక్కువ గ్రామ్స్ రావన్నట్టు ఒక 6 to 7 grams వస్తాయి. మహా అయితే 8 to 9 grams వస్తాయి. అంతకన్నా ఎక్కువ రాదు కదా అని ఇలా 20,000 అయితే ప్లాన్ చేశానండి. ఇలా 20,000 వల్ల అట్లీస్ట్ ఒక 15 to 16 grams అయితే వస్తాయి కదా. దాని ద్వారా ఈజీగా ఒక నెక్ సెట్ అయితే వస్తుంది కదా అన్నట్టు నేను 20,000 అయితే ప్లాన్ చేశానండి. ఇంకో సబ్స్క్రైబర్ అడిగారు గోల్డ్ కాయిన్ కొనుక్కోవట్లేదా ఇంకా అని అడిగారండి. సో మేము ఈ మంత్ స్కీమ్ ప్లాన్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మంత్స్లో చూసుకోవాలండి. ఏదైనా అమౌంట్ సేవ్ అయితే 2-3 monthsకి ఒకసారి గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఎజియోలో కూడా ఆఫర్స్ అయితే పెట్టడం లేదండి. అంటే క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్స్ ఉంటున్నాయి కానీ గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. సో అందుకే నేను గోల్డ్ కాయిన్ ఏమీ కొనుక్కోవడం లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైనా నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే హైప్ సింబల్ ఇస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ఏవైనా వీడియోస్ చేయాలనుకున్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.